ఇది మన ఇంట్లో ద్రాక్ష చెట్టు. చిన్న చిన్న కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇవన్నీ ఇంకొంచెం పెద్దవి కావాలి. పెద్దవయ్యే లోపు పిట్టలు అవన్నీ తినకుండా ఉంటే ఇంకా మనం తినచ్చు అనమాట. ఓకే ఓకే, ఇది ఇంకా చిన్న గుత్తు ఇప్పుడే వస్తుంది. ఓకే, ఇంకా ఇప్పుడే ఇంకొక 1 మంత్ 2 మంత్స్ అయ్యేటప్పటికి బాగా వస్తాయి. ఓకే, ఇంకా మళ్ళీ చిన్నగా కిందకి వెళ్తే నిమ్మ చెట్టు అక్కడ ఒకటి నిమ్మ చెట్టు ఉంది కదా. నిమ్మకాయలు బోల్డ్ వస్తాయి. ఒక అట్లీస్ట్ ఇప్పటికి 150 వచ్చాయి. చక్కగా అన్నీ కోసేసుకొని పికెల్లాగా చేసేసుకున్నాం. ఇంక ఇప్పుడే పూత మళ్ళీ ఇటువైపు వస్తుంది, చిన్న పూత. ఓకే, అలా వెళ్తూ ఉంటే ఇప్పుడు చిన్న కాయలు వస్తున్నాయి. ఓకే, ఇంకా మెల్లగా అటు వెళ్ళిపోతే చిన్నది. ఓకే, ఇంకోటి అట్లా మనం వెళ్తూ ఉంటే ఇక్కడ ఓకే పైన నిమ్మతో పాటు ఇంకోటి దూది నారింజ అని అంటారు. ఐడియా ఉంటుందండి, దూది నారింజ. ఆ దూది నారింజ కూడా ఉంది అక్కడ. అయితే దాని సీజన్ వేరు, దీని సీజన్ వేరు. బట్ ఇవి 2 చెట్లు కలిపి వచ్చాయన్నమాట మనకి దానిలో. ఓకే, అలాగా దాని మీద చిన్న నెస్ట్లు కూడా పెట్టుకొని ఉన్నాయి. అయితే మనకు కనిపించట్లేదు, లోపలికి ఎక్కడో పెట్టుకొని ఉంటాయి. చిన్న గుడ్లు పెట్టుకొని అలా కూర్చుని ఉంటాయి లోపల. ఓకే, ఇంకా అలా మెల్లగా మనం వెళ్తుంటే ఓకే, ఇది మన ఇంట్లో ఉన్న పెద్ద చెట్టు. ఇది గుమ్మడికాయ చెట్టు మన ఇంటి ముందు పాదుల్లో ఉందండి. అండ్ గుమ్మడికాయ చెట్టు ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్. ఇది మునక్కాయ. నెక్స్ట్ ఇది ఏం చెట్టు? ఉసిరి చెట్టు. ఇది వస్తుంది. ఇది బిల్వ చెట్టు, ఇది ఉసిరి చెట్టు. ఓకే, ఇది పపాయ. ఇది కూడా చాలా చిన్నది, ఎంత 1 year కూడా కాలేదు. ఇది ఇప్పుడే చిన్ని కాయలు అట్లా వస్తున్నాయి, చిన్నవి. ఇది మన పపాయ కదండి. అయిపోయిన తర్వాత ఇది మందారం, లోపల తెల్ల మందారం. ఈ తెల్ల మందారం అప్పుడప్పుడు వస్తుంది. అది కూడా సీజన్ ఒక టైంలో. ఓకే, నెక్స్ట్ అట్లా వెళ్తూ ఉంటే ఇది వచ్చేసి మన మామూలు మామిడే, జనరల్గా ఉండేది మామిడి. ఇలా వెళ్తుంటే ఇది సన్నజాజి. ఇది ఆల్మోస్ట్ 7 years అయిపోయింది కూడా వేసి సన్నజాజిని. ఓకే, ఇంకా డైలీ పూలు వస్తూనే ఉంటాయి మనకి, అంత ఇంత 1 మోరో 2 మోర్లు అలాగా. ఇంకా అలా మేఘాలని కూడా ఒక రౌండ్ అలా చూపించుకుంటూ వెళ్దాము. మేఘాలు ఓకే, అలా చూపించుకుంటూ మళ్ళీ అలా తిరిగేసి ఇంకా ఈసారి చెట్టు దగ్గరికి వెళ్దాం. అలా ఒక రౌండ్ చూపించుకుంటూ తెల్లటి మేఘాలు చక్కగా కనపడుతున్నాయి కదా. ఓకే, నెక్స్ట్ ఈ మొక్క దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇవన్నీ కూడా సంపంగి పూలు ఉంటాయి కదా, ఆ మొక్కలు అవన్నీ నాటువి. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇది అందరికీ ఐడియా ఉంటుంది కదా, మనందరికీ ఐడియా లేకపోతే చెప్తాను. అది వచ్చేసి కింద వెళితే మనకి వాక్కాయలు అంటారు. వాక్కాయలు అంటే మన తెలంగాణ వైపు వీళ్ళందరూ కూడా బాగా ఐడియా ఉంటుంది. అది బాగా పప్పుల్లో వాటిల్లో వేసుకుంటారు, లేదా పికెల్స్ అలా పెట్టుకుంటారు. మనకి అది బాగా నిమ్మ మొక్కలాగా బాగా హెవీగా, అంటే పెద్ద సీజన్ కూడా లేదు వాటికి. చక్కగా పూలు మొక్కలు ఏమాత్రం కూడా ఆకు కనపడకుండా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా వాటికి ఒక సీజన్ అనేది ఉండదన్నమాట. అట్లా పూలు వచ్చేసాయంటే ఇంకా వచ్చేస్తూనే ఉంటాయి, ఫుల్ వచ్చేస్తాయి. వీటిని చక్కగా కానీ ముళ్ళు ఉంటాయి వాటికి, ఆ ముళ్ళు చాలా గుచ్చుకుంటాయి.
గుచ్చుకుంటాయి. నిమ్మ మొక్కలాగే చాలా జాగ్రత్తగా నిదానంగా తీసుకుని మనం వాడుకోవాలి. ఇవి చింతపండు బదులు పులుపు అంటే మనం ఇలా డైలీ మామూలుగా తినచ్చు, లేకపోతే పప్పులో వేసుకుంటారు, లేకపోతే పచ్చడి అలా రకరకాలుగా. అంటే బాగా పులుపు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బాగా పులుపు ఉన్న వాళ్ళు అయితే చక్కగా తినచ్చు. ఇది మామిడి, చిన్న మామిడి. ఆ కింద చిన్న చిన్నవి ఇప్పుడే వస్తున్నాయి. ఇవి కనుక బాగా ఎర్రగా కనుక పండితే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఓకే. ఓకే. ఇంకా అది మన ఇంట్లో చెట్టు మన ఇంట్లో చిన్న గూడు పెట్టింది పిట్ట. అందంగా పెట్టింది సన్నజాజి తీగ ఆనుకుని. సో అందంగా ఉందన్నమాట. ఇంకా అలా వెళ్తుంటే మనం ఒక రౌండ్ అలా తిప్పేసుకుని వెళ్తుంటే ఓకే. ఈ పప్పాయ ఇదంతా కూడా ఇలా ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట మనకి. ఇది ద్రాక్ష మొక్క. ఈ ద్రాక్ష అల్లుకుంటూ అసలు ఎంత దూరం ఉంటే అంత దూరం అల్లేసుకుంటుంది. ఎంత మాత్రం వస్తాయో చూద్దాం. అవి వచ్చినా కూడా పిట్టలు ఉండనివ్వు, అన్నీ సగం సగం కొరికేస్తాయి. చిన్న పిట్టలు, పెద్ద పిట్టలు వాటి ఇష్టం. ఇది మన ఉసిరి మొక్క బాగా స్ప్రెడ్ అయిపోయిందనమాట. బ్యాక్ సైడ్ వేసింది, మన లెఫ్ట్ సైడ్ వైపుకి బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనము ఇది 10 years బ్యాక్ వేసాం. అటువైపు అంతా కూడా ఉసిరి మొక్క, నేరేడు, అల్లం నేరేడు, మళ్ళీ దానిమ్మ, ఇంకోటి దానిమ్మ, ఒకటి సీతాఫలం. అవన్నీ కూడా కలిసి ఒక దాంట్లో ఒకటి ఉండిపోయి చక్కగా వెలుతురు దూరని ప్రాంతంలాగా అయిపోయాయి అన్నమాట అంతా. అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మనం ఒక రౌండ్ పైనుంచి చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది. సో గ్రీనరీ చాలా బాగుంది. అన్నీ కలిసి ఉన్నాయి అన్నమాట. అవి 4 మొక్కలు కలిపి చక్కగా ఒక 10 years నుంచి మనం వాటికి కొంచెం సర్వ్ చేస్తుండేటప్పటికి పెద్దగా అయిపోయాయి అన్నమాట మొత్తం. ఇప్పుడు చక్కగా వాటిని ఒక రౌండ్ చూసేసి ఓకే. అవి చూడు దానిమ్మలు ఇప్పుడే వస్తున్నాయి. అంత హెవీగా అయితే ఏమీ రావు, కానీ ఆ సీజనల్ వైజ్గా మనకి వస్తాయి. ఇది మన ఓకే ఉసిరి చెట్టు మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయి పైనుంచి కనపడుతుంది. అది చిన్న ఉసిరిలు. ఇది పెద్ద ఉసిరి కాదు. ఇది పెద్ద ఉసిరి ఇంకో దగ్గర ఉంది. నేను మళ్ళీ నెక్స్ట్ టైం చూపెడతాను. ఓకే. ఇవన్నీ కూడా కలిసిపోయి మనకి బాగా నీడగా దానిమ్మ చిన్నది అలా పైకి ఉన్నాయి, గుత్తులుగా ఉంటాయి దానిమ్మలన్నీ కూడా పైన. నెక్స్ట్ ఇవన్నీ కలిసి సన్ రేస్ చక్కగా అందంగా పడుతున్నాయి లోపలికి. ఓకే. ఇంకా అట్లా వెళుతూ ఉంటే ఇది అంటు మామిడి ఒకటి. నేను కొత్తగా 1 year అయింది వేసి. ఇప్పుడే వస్తుంది. ఇప్పుడే కొంచెం పెద్దగా అవుతుంది. చాలా చిన్న మొక్క తెచ్చేసాము. ఆకులు అవి పెట్టుకొని, ఇప్పుడు వర్షాకాలం కదా ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు చక్కగా ఆకులన్నీ వచ్చేస్తున్నాయి ఫుల్గా. వర్షాకాలానికి ఈగుర్లు పెడుతున్నాయి ఇప్పుడే. ఇంకా అట్లా వెళితే మనకి పపాయ, అక్కడ ఒక పపాయ ఉంది. ఇది పడి మొలిచిన పపాయ నేను తీసేయకుండా ఉంచాను. అవి ఒకవేళ వస్తే చూద్దాం. అది హైబ్రిడ్. ఇది కూడా హైబ్రిడ్ అవుతుందా లేకపోతే నాటో చూస్తాను. ఈ కింద ఉన్నదంతా మల్లె మొక్క. ఇది మనకి సపోటా. ఇది మొత్తం వీడు కనకాంబరం గాడు వీడు. అంతా 4-5 months పెట్టాను. ఇది కలబంద రైట్ సైడ్, మన హౌస్కి రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇది మింట్. ఇది ఇందాక చూపించిన పపాయ కదా, అలాగా చిన్నవి వచ్చున్నాయి. ఓకే. కొంతమంది పపాయాలను కూడా పచ్చివి కూడా వాడుకుంటారు. ఓకే. కానీ మనం అట్లా యూజ్ చేయము కదా, అందుకని ఏంటంటే రైప్ అయ్యేదాకా కూడా మనం వెయిట్ చేయాలన్నమాట. ఓకే. దాన్ని అలా ఇంకా దొండపాదు కూడా ఉంది. అది దొండపాదు ఉంది. పప్పాయ ఇప్పుడే పెద్దగా అవుతున్నాయి. ఓకే. నెక్స్ట్ టైం మన ఇంట్లో చిన్న మొక్కలు, చిన్న ఆకుకూరల మొక్కల గురించి చెప్పుకుందాం. ఓకే. బాయ్.